నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కుప్పంలో తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి చంద్రబాబు సభకు వెళ్లారని ఘాతుకం ఎన్నికల నిబంధనలు పాటించని వాలంటీర్ల సస్పెన్షన్ అనంతపురం జిల్లా వజ్రకూరులో ముగ్గురిపై ఈసీ కొరడ కర్నూలు జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు తుంగభద్రలో భారీగా తవ్వకాలు పట్టించుకోని యంత్రాంగం లోక్సభ ఎన్నికలకు రెండో విడత నోటిఫికేషన్ 88 ఎంపీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు తృణమూల్ దోచుకున్న సొమ్ము పేదలకే పంచుతాం బంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ప్రధాని చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయి చంద్రబాబు సభకు వెళ్లారని ఆ పార్టీ కార్యకర్తపై వైకాపా వర్గీయుడు దాడి చేశాడు శాంతిపురం మండలం శివరామపురానికి చెందిన హరీష్ కుమార్ ఈ నెల 25న చంద్రబాబు సభలో పాల్గొన్నారు తెలుగుదేశం సభకు వెళ్తావా అంటూ బస్టాండ్లో ఉన్న హరీష్ పై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త గణేష్ దాడికి పాల్పడ్డాడు అడ్డుకునేందుకు వచ్చిన బాధితుని తల్లిపై దాడి చేశాడు బాధితులు కుప్పం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చూసేది అంత అయితే చూసుకుని ఎన్నో చేత సంపులో కొట్టేసింది పాపంగా అన్యాయంగా కేసులు పెడతా ఉంటారనేసి నేను టీడీపీలోకి జాయిన్ అయినాను ఈ మీటింగ్లకు పోతా ఉండే దానివల్ల అదే ఊరికి చెందిన బలిజ కులస్తుడు మా జాతికి సంబంధించిన వాడే నా పైన రాళ్లతో కుట్టి పెద్ద పెద్ద సాగు వచ్చేంత వరకు నన్ను ఇచ్చేసినాడు అనేసి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాను చచ్చిపోయేంత పని చేసినాడు వాళ్ళు ఈ మీటింగ్ పోయిన దానివల్ల టీడీపీలోకి నేను వచ్చి జాయిన్ అయ్యే దానివల్ల నా పైన మా అమ్మ పైన ఇద్దరి పైన కూడా సాగు ఇది భయం కల్పించినాడు ఊరిలో టీడీపీలోకి పోయే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేస్తా ఉన్నాడు గణేష్ అనే వ్యక్తి అందులో పోకూడదు ఇందులోనే ఉండాలనేసి వాలంటీర్లు వీళ్ళు అందరినీ భయభ్రాంతులు చేస్తా ఉన్నాడు మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మను కూడా పళ్ళు విరిగేటట్టుగా కూడా కొట్టినారు వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరినందుకు వేధిస్తున్నారని శ్రీకాకుళం జిల్లాలో ఓ గుత్తేదారు వాపోయారు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పిఏ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని గుత్తేదారు సింహాచలం ఆరోపించారు సారవకోట మండలంలో నిర్మించిన రోడ్ల పనులకు నిధులు చెల్లించకుండా ఎమ్మెల్యే పిఏ మురళి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు సారపేట మండలం ఐటీడీ పరిధి దంత వయ్య మదనాపురం రోడ్డు 2.5 కిలోమీటర్లు శాంక్షన్ ఇచ్చారు 1,65,00,000 ఆ 1,65,00,000 వర్క్లు నేను 68 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కొంతవరకు రోడ్లు చేశాను మొత్తం కలిపి 39 లక్షల రూపాయలు రికార్డ్ చేశాను దాంట్లో నాకు ఒక విడత 5,70,000 చిల్లర రెండో విడత 7 లక్షల రూపాయలు వేశాను వేస్తూ ఈ లోపు ఆ అమౌంట్ అంతే 39 లక్షలు రికార్డ్ చేయగా దాంట్లో అమౌంట్ లేక నాకు మిగతా అమౌంట్ ఆపేశారు మార్చి 12 3 నెలలోన కృష్ణదాస్ పిఏ గుండె మురళి బినామీ యలమల కుమార్ అనే ఒక వ్యక్తి ఆ బినామీ పేరు మీద 21,64,000 రూపాయల చిల్లర కంప్యూటర్ ఆపరేటర్ తో సహా మొత్తం అధికారుల కల్లా మార్చేసి నా పేరు మీద ఉన్న బిల్లుని వాళ్ళ పేరు మీద పెట్టించుకున్నాను ఈ రోడ్లు చంద్రపేట నుంచి రామకృష్ణపురం రోడ్డు 2 కోట్ల రూపాయల వర్క్ చేసాం అది పూర్తి క్యాన్సిల్ చేసాం జపసక్రం నుంచి వాటికి కూడా 1 కోటి రూపాయల వర్క్ అది కూడా కసి పెట్టుకొని పూర్తి క్యాన్సిల్ చేసాం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాలంటీర్లపై ఎన్నికల సంఘం కొరడా జుడిపించింది అనంతపురం జిల్లా వజ్రకరూరులో వైకాపా ఎన్నికల ప్రచారంలో 3 వాలంటీర్లు పాల్గొన్నారు ఈ విషయంపై ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి విచారణ చేసి వజ్రకరూరులోని 3 వాలంటీర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యా మండలి దుర్వినియోగం చేస్తుంది బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు ఉన్నాయని ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి వాటిని ఖాళీ చేస్తోంది ఎన్నికల ముందు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోంది
తాజాగా సంక్షిప్త సందేశాల భద్రత విద్యార్థులకు సమాచారం చేరవేత్త పేరుతో ఉన్నత విద్యా మండలి మెసెంజర్స్ యాప్ను తీసుకొచ్చింది. అనంతపురానికి చెందిన ఓ సంస్థ తీర్చిదిద్దిన ఈ యాప్కు ఏకంగా 30 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. వర్సిటీలకు చెందిన కొంతమంది ఉపకులపతులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వీరు విద్యార్థులు, యువత లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యాప్ను తీసుకొచ్చారనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు అవసరమైన వీడియోలు, ఆడియోలు, సంక్షిప్త సందేశాలు పంపేందుకు దీన్ని వాడనున్నారని కొందరు అధ్యాపకులు అంటున్నారు. పైకి మాత్రం విద్యార్థులు, వర్సిటీలకు సమాచారం ఇవ్వడం కోసమే దీన్ని రూపొందించినట్లు చెబుతున్నా దీని వెనుక ఎన్నికల ప్రణాళిక ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సైకిల్ స్పీడ్ పెంచాలని, ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని వైకాపా నాయకులు గంజాయి, డ్రగ్స్, ఇసుక మాఫియా, భూ కబ్జాలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బిళ్లనపల్లిలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు, లోకేష్ కు ప్రతి ఒక్క కార్యకర్త అండగా నిలవాలని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి ఆయన మీద ఖర్చుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ప్రతి ఒక్క పథకాలు ఆయన తీసుకొచ్చింది అన్ని ఆపేశారు. ఇప్పుడు మన రాష్ట్రం నిరుద్యోగాలకి నంబర్ 1 స్టేట్ గా అయిపోయింది. శాండ్ మాఫియా, భూ కబ్జా, గంజాయి, ఇలిసిట్ లిక్కర్ అన్ని ప్రతి దాంట్లో నంబర్ 1 స్టేట్ గా నిలిచిపోతుంది మన ఆంధ్రప్రదేశ్. మీరందరూ ఇవన్నీ మీరు గుర్తుంచుకుని మీరు చెయ్యి కలిపి మీరు ముందుకెళ్ళాలి. ఈ యుద్ధంలో పాల్గొనాలి. నాకు తెలుసు మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. ఇంకా కొన్ని రోజులే మీరు ఎదుర్కోవాలి. ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. సీఎం జగన్ 5 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పనైనా చేశారని తెలుగుదేశం చీరాల అభ్యర్థి కొండయ్య ప్రశ్నించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం దేవినూతలలో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆయన ఇంటింటా తిరుగుతూ వైకాపా అరాచక పాలనను ప్రజలకు వివరించారు. 100 కంటైనర్లతో తాయిలాలు తెప్పించి పంచినా జగన్ ఓడిపోవడం ఖాయమన్నారు. ఎన్నికల్లో తమకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశాడు, ఏమి సంక్షేమం ఈ ప్రజలకు ఇచ్చారు, ఈ విషయాల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కంటైనర్లు దించుతున్నాను. ఎన్ని కంటైనర్లు వచ్చినా ప్రజలకు నువ్వు ఎంత పెద్ద ఎత్తున సరే తాయిలాలు ఇచ్చినా నువ్వు ఓడిపోవడం తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని మొత్తాన్ని కొనుక్కుంటా నన్ను మీరేం చేస్తారన్నట్టుగా తెలుగుదేశం మీద మీరు సవాళ్లు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది కాదు మీరు చేయాల్సింది. ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి టైము ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చారు. ఏం చేసావయ్యా? ప్రభుత్వ ఆస్తులను అమ్ముకున్నావు. మద్యపాన నిషేధం అన్నావు, దాని మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నావు. అలాగే 8 సార్లు కరెంట్ రేటు పెంచావు. అలాగే 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు. ఈ రకంగా నువ్వు పెంచిందేంటి, నువ్వు చేయిందేంటి? నిన్ను ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తి మీద కులం, మతం లేకుండా అందరి మీద దాడులు చేపించావు. 3 రాజధానుల పేరుతో సీఎం జగన్ 5 ఏళ్లుగా కాలయాపన చేసి అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని నిర్మించలేని జగన్ కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే అర్హత లేదన్నారు. గుంటూరు జిల్లా పేరేచెర్లలో రైతులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అమరావతి రాజధాని కాపాడుకుందాం, కలిసి రండి, కదలి రండి అంటూ నినాదాలు చేశారు. కక్ష సాధింపు తప్ప అభివృద్ధి తెలియనటువంటి వ్యక్తి, ముఖ్యంగా అమరావతి రాజధాని వినాశనానికి కంకణం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమితోనే ఈ అమరావతి రాజధానిని మనం పరిరక్షించుకోవచ్చు. మరొక్కసారి మీరు ఓటేయండి, మీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తానని కోరే విధంగా ఆయన యొక్క వ్యవహార శైలి ఉంది. ఫస్ట్ మనకు బుర్ర లేదు. 16 నెలలు జైల్లో ఉన్నాడికి మనం పగ్గాలు అప్పచేయటమైంది, అందులో మీద కూర్చోబెట్టటమైంది. మన కర్మ కాలి వాడిని తెచ్చి పెట్టాం, దోలు తీర్చాడు, ఈపులు బాగలు పెట్టాడు. ఇది తప్ప ఒప్ప రైటా రాంగా అని అడిగితే కొంచెం పని ఉంది రాండి అంటే సొక్కలాగు ఇప్పి యాలు తీసి కొట్టడం, జైల్లో పెట్టడం. ఆఖరికి పూజారులను కూడా వదల్లా, ఎగిరెగిరి తండారు. నిన్న కాక మొన్న పూజారులను దేవుణ్ణి దన్నినట్టే పూజారులు అంతే, అంత బరి తెగిచ్చారు. అది అదుపులు పెట్టాలంటే బాబు గారు రావాలి.
జనసేన పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటుకు జనసేన అభ్యర్థులను ప్రకటించారు. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంటు స్థానం ఇంకా పెండింగ్ లో ఉంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మిగిలిన స్థానాలకు చెందిన నేతలతో పవన్ చర్చించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో మాట్లాడారు. బాలశౌరి పేరును మచిలీపట్నం పార్లమెంటుతో పాటు అవనిగడ్డ అసెంబ్లీకి పరిశీలిస్తున్నారు. ఓ ప్రవాసాంధ్రుడిని ఈ నియోజకవర్గాల్లో ఓ చోట పోటీ చేయిస్తారనే చర్చ నడుస్తోంది. పార్టీ నేతలతో మాట్లాడిన పవన్ 1-2 రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేస్తానని చెప్పారు. భాజపా అభ్యర్థుల ప్రకటనతో తెలుగుదేశం పార్టీ జాబితాపై స్పష్టత వచ్చింది. పొత్తులో భాగంగా జనసేనకు, భాజపాకు కేటాయించిన అభ్యర్థులను దాదాపు ప్రకటించడంతో ఇక తెలుగుదేశం ఎక్కడెక్కడ పోటీ చేసేది తేలిపోయింది. తొలి జాబితాలో ప్రకటించిన 3 స్థానాలను మిత్రపక్షాలకు సర్దుబాటు చేయడంతో పెండింగ్ 5 అసెంబ్లీ స్థానాలు కలిపి మొత్తం 8 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ పక్షాల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా తెలుగుదేశం 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది. మిత్రపక్షాలైన భాజపా 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లోనూ, జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. 2 జాబితాల్లో కలిపి తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించగా భాజపాతో పొత్తు అనంతరం 3 సీట్లు సర్దుబాటు చేయాల్సొచ్చింది. అరకు అసెంబ్లీ స్థానానికి దొన్ను దొరను, పి గన్నవరంలో మహాసేన రాజేష్, అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ఇంతకుముందే తెలుగుదేశం ప్రకటించింది. తాజాగా భాజపా ప్రకటించిన 10 అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో అరకు నుంచి పంగిరాజారావు, అనపర్తిలో శివరామకృష్ణరాజు పేర్లు ఖరారు చేసింది. జనసేన ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పి గన్నవరం స్థానాన్ని గిడ్డి సత్యనారాయణకు ఇచ్చింది. వీటితో తెలుగుదేశం ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. విజయనగరం పార్లమెంటుతో పాటు చీపురుపల్లి, భీమిలి అసెంబ్లీ స్థానాల్లో ఎవరిని ఎక్కడ నియమించాలన్న పీఠముడి వీడలేదు. విజయనగరం లోక్సభ సీటు తూర్పు కాపు సామాజిక వర్గానికిచ్చే అవకాశం ఉంది. సీనియర్ నేత కళా వెంకట్రావు గాని, మీసాల గీత, బంగార్రాజు, కిమిడి నాగార్జునంలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ఒంగోలు లోక్సభ స్థానానికి మాగుంట శ్రీనివాసులరెడ్డా లేక ఆయన తనయుడో రాఘవరెడ్డా అనే సందిగ్ధత కొనసాగుతోంది. సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తోంది. కడప పార్లమెంటు రేసులో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ పవన్ రెడ్డితో పాటు పోల నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న 8 అసెంబ్లీ స్థానాల్లో పాడేరుకు ఇన్ఛార్జిగా ఉన్న గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పిస్తారా, లేక అరకు అభ్యర్థిగా ప్రకటించగా అవకాశం కోల్పోయినా దొన్ను దొరకు సీటిస్తారా అన్నది వేచి చూడాలి. చీపురుపల్లి స్థానంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారా లేదా అన్న సందిగ్ధత వీడలేదు. చీపురుపల్లిలో గంటా పోటీ చేయకుంటే సీనియర్ నేత కళా వెంకట్రావు లేదా కిమిడి నాగార్జునల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. చీపురుపల్లిలో గంటా పోటీ చేస్తే భీమిలి స్థానానికి కళా వెంకట్రావు లేదా నెల్లిమర్ల తెదేపా ఇన్ఛార్జ్ బంగార్రాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దర్శి అసెంబ్లీ స్థానానికి సీనియర్ నేత గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు, గొట్టిపాటి నరసయ్య కుమార్తె శ్రీలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. వైకాపాలో ఉన్న ఓ మాజీ మంత్రి కుటుంబం తెలుగుదేశం పార్టీలోకొస్తే వారికి అవకాశం దక్కొచ్చు. రాయలసీమలో రాజంపేట అసెంబ్లీ స్థానానికి జగన్మోహన్ రాజు, చంగాల రాయుడు మధ్య పోటీ నెలకొంది. ఆలూరు స్థానానికి వైకుంఠం కుటుంబ సభ్యుల్లో ఒకరికి లేదా బీసీ సామాజిక వర్గం నుంచి వీరభద్ర గౌడ్ పేరు పరిశీలనలో ఉంది. అనంతపురం అసెంబ్లీ స్థానానికి ప్రవాసాంధ్రురాలు నిర్మల, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య పోటీ ఉంది. గుంతకల్లులో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పేరును పార్టీ పరిశీలిస్తుండగా స్థానిక పరిస్థితుల్ని సర్దుబాటు చేయాల్సింది. అలాగే ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో 1-2 మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ కూసింది. ప్రభుత్వ నిర్ణయాల పర్యవేక్షణకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైంది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు మాత్రం ఇప్పటికీ అధికార పార్టీతో అంటకాగుతున్నారు. ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే అధికార పార్టీ అనుయాయులకు బిల్లులు చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే 2,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగిపోయాయి. పారదర్శకత ఆస్కారమే లేకుండా మార్చి 16 నుంచి 26 లోపు చెల్లింపులు జరిగాయి. ఆర్థిక శాఖలో అధికార పార్టీకి
ఎప్పటి నుంచో అండదండలు అందిస్తున్న కార్యదర్శి కేవీవి సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా పూర్తి చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి మార్చి 16న రాసిన లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 18న జీవో 607 విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ప్రతిపాదన, ప్రతి సిఫార్సును ఈ కమిటీ పరిశీలన తర్వాత ఎన్నికల సంఘానికి సమర్పించాలి. రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్క్రీనింగ్ కమిటీ పరిశీలన, చర్చ ముఖ్యం. కానీ కీలకమైన ఆర్థిక బిల్లుల చెల్లింపులో ఎలాంటి పరిశీలన, పారదర్శకత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిశీలన కమిటీలో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శికి ఏ ఫైళ్లు పంపడం లేదని, ఆయన్ను పక్కన పెట్టి నిర్ణయాలు తీసేసుకుంటున్నారని సమాచారం. రెండు 2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం అమలు చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వం ఏ బిల్లు చెల్లించాలన్నా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం అనుసరించింది. మొదట వచ్చిన బిల్లు మొదట చెల్లించాలి. ఆ తర్వాత వరుస క్రమంలోనే బిల్లుల చెల్లింపులు జరగాలి. ఒక విధానం ప్రకారం బిల్లులు చెల్లిస్తుండటంతో గుత్తేదారులు, సరఫరాదారులు నేడో రేపో సొమ్ములు వస్తాయనే నమ్మకంతో పనులు చేసేవారు. జగన్ ప్రభుత్వం ఈ విధానానికి తిలోదకాలు ఇచ్చింది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం చెల్లింపుల్లో పారదర్శకత ఉండేది. బిల్లుల సమర్పణలో, వాటిని ఆమోదించడంలో అవినీతిని నియంత్రించేందుకు అవకాశం ఉండేది. జగన్ సర్కార్ ఈ విధానం ఎత్తివేసి ఇష్టమైన వారికే బిల్లులు చెల్లిస్తూ వచ్చింది. ఎప్పుడో కోవిడ్ నాటి బిల్లులు గుత్తేదారులకు, సరఫరాదారులకు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అధికార పార్టీతో అంటకాగుతున్న ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర పోషిస్తుండటంతో ఇప్పటికీ కావలసిన వారికే చెల్లింపులు సాగుతున్నాయి. ఆ నిధులు తిరిగి మళ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనువుగా ఖర్చు చేసేందుకు తోడ్పడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో బిల్లుల చెల్లింపులలో ఎన్నికల సంఘం తగిన ఆదేశాలు ఇవ్వాలని గుత్తేదారులు, సరఫరాదారులు కోరుతున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకున్న హోర్డింగ్లు, బ్యానర్లను కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయా కార్యాలయాల్లో వాటిని శాశ్వత ప్రాతిపదికన అనుమతులతో ఏర్పాటు చేసినందున వాటిని తొలగించాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఏపీ సచివాలయం నుంచి జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. మరోవైపు పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో 4 నుంచి 8 అడుగుల బ్యానర్తో పాటు ఒక్క జెండాకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇంటింటి ప్రచారానికి అనుమతి జారీ చేసే అంశంపై ఈసీ స్పష్టత ఇచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న హోర్డింగ్లను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలన్నారు. నూతన హోర్డింగ్లకు అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్లకు అనుమతి లేదన్నారు. మోడల్ కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 3 మహిళలు మృతి చెందారు. తెలంగాణలోని పాల్వంచలో కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న 6గురిలో 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. కొద్దిసేపట్లో స్వగ్రామానికి చేరుకొనుండగా ప్రమాదం జరగడంతో విషాదం నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కర్నూలు జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తుంగభద్ర నదిలోకి చొరబడి అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. భారీ ప్రొక్లైనర్లతో ఇసుకను బయటకు తీసి లారీల్లో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అటువైపు చూడటం లేదు. కర్నూలు జిల్లా సి బెలగాల్ మండలం గుండ్రేవుల సమీపంలోని తుంగభద్ర నదిలో ఇసుకను కొల్లగొడుతున్నారు. కర్నూలు, తెలంగాణ సరిహద్దుల్లో తుంగభద్ర ప్రవహిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నది ఎండిపోయింది. నదిలోకి చొరబడిన అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వి రాత్రింబవళ్లు తరలిస్తున్నారు. నదిలో అక్రమంగా రహదారి ఏర్పాటు చేసుకుని టిప్పర్లను నడుపుతున్నారు. నిత్యం వందలాది లారీల ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం లేకొచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వమే అందిస్తుందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు.
కేవలం రాజకీయ నాయకుల అండదండలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అనుచరులకు తప్ప నిజంగా ఎవరికైతే ఇసుక అవసరం ఉందో వాళ్ళకి దొరకగా ఒక్కో ట్రాక్టర్ దాదాపు అంటే 16,000 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి దాపరించింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇల్లు కట్టలేకపోవడమే కాకుండా నదీ జలాలు కలుషితం అవడమే కాకుండా భవిష్యత్ తరాలకి కనీసం నీరు, అదేవిధంగా ఇసుక కూడా అందనటువంటి పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి అక్రమ రవాణా అరికట్టాలని చెప్పేసి కర్నూలు ప్రజలుగా డిమాండ్ చేస్తారు. గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో 1,500కు 2,000 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చే విధంగా ప్రభుత్వం చూసుకుంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇసుకను బంద్ చేసి అనేక లక్షల మందిని కూడా భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వము. అలాంటి ఇసుకను ఈరోజు కాపాడి పేద ప్రజలకు అందుబాటులో ఇసుక ఉండే విధంగా ప్రభుత్వం చూసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అధికార పార్టీ నేతల అండదండలతోనే తుంగభద్రలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని కర్నూలు ప్రజలు ఆరోపిస్తున్నారు. నదీ గర్భంలో ఇసుక తవ్వకాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజ వనరులను దోచేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబెల్గల్ మండలం గుండ్రేవుల సమీపంలోని తుంగభద్ర నదిలో 100 టిప్పర్లు రాత్రి పగులు అన్న తేడా లేకుండా ఈ విధంగా అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. సహజ వనరుల్ని ఈ విధంగా కొల్లగొడుతున్నా కూడా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఈ అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని, నదులను కాపాడాలని, భూగర్భ జలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ న్యూస్, కర్నూలు జిల్లా. పశ్చిమ బంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న 3,000 కోట్ల రూపాయలను తిరిగి వారికే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటికే ఈడీ జప్తు చేసిన సొమ్ము తిరిగి పేదల చెంతకు చేరేలా చూస్తున్నట్లు చెప్పారు. కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి రాజమాత అమృతా రాయ్తో బుధవారం ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు 3,000 కోట్ల రూపాయలను ప్రజలు లంచాలుగా చెల్లించాల్సి వచ్చిందనే అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి అధికారంలోకి రాగానే ఆ సొమ్మును ప్రజలకు చేరవేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు తన మాటగా చెప్పాలని ప్రధాని కోరినట్లు చెప్పాయి. ఈ ఎన్నికల్లో బంగాళ ప్రజలు మార్పును కోరుకుంటారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని ప్రధాని తప్పుపట్టారు. ఆపుపై గతంలో ఫిర్యాదు చేసిన వారే ఇప్పుడు ఆ పార్టీకి సాయం చేద్దామనుకుంటున్నారని పేరు ప్రస్తావించకుండా ఎద్దేవా చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నూతన అధిపతిగా మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం అధిపతి సదానంద్ వసంత్ దాతే నియమితులయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఏటీఎఫ్ చీఫ్ గా ఉన్న వసంత్ దాతేను ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎన్ఐఏ అధిపతి దినకర్ గుప్తా ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో రానున్న వసంత్ 2026 డిసెంబర్ 31 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన వసంత్ ముంబై 26-11 ఉగ్రదాడి ప్రధాన నిందితులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్ లను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో ముంబై అదనపు పోలీస్ కమిషనర్ గా ఉన్న సదానంద్ ఛత్రపతి శివాజీ టెర్మినల్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకుని ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపరిచిన వెనక్కి తగ్గకుండా వారిని కట్టడి చేసి ఎంతో మంది పౌరుల ప్రాణాల్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు.